తలరాత మార్చలేనిదా? మనకు ఓ ప్రశ్న ఎప్పుడూ కలుగుతుంది. తలరాత అంటే ఏమిటి? మనిషి పుట్టిన వెంటనే భగవంతుడు అతని జీవితాన్ని రాస్తాడట. అయితే, మనం ప్రార్థనలు ఎందుకు చేయాలి? బ్రహ్మ ఒకసారి ఇలా అన్నాడట. నేను రాసిన రాతను నేను కూడా మార్చలేను. కానీ మీరు, భక్తితో చేసిన ఉపాసనలతో, అర్చనలతో మార్చుకోగలరు. పూర్వకాలంలో విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. ఆయన తలరాతలో 50వ ఏట మరణం ఖాయమని బ్రహ్మ రాశాడు. గురువు, రాజా, భగవంతుని మృత్యుంజయ మంత్రంతో జపం చేయండి. భక్తితో ప్రార్థన చేయండి. భగవంతుడు కరుణిస్తాడు. రాజు గురువు చెప్పినట్టు, ప్రతిరోజు జపం చేశాడు, సేవ చేశాడు. ఫలితంగా అతను చావాల్సిన సంవత్సరం దాటిపోయింది. ఆయన 50 కాదు, 100 కాదు, 110 సంవత్సరాలు బ్రతికాడు. మరోవైపు దుర్యోధనుడు, 128 ఏళ్ల ఆయుష్షు ఉన్న, ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనునితో ఈడ్పించడం వలన, చేసిన పాపానికి 60వ ఏట చనిపోయాడు. అతని కర్మలే అతని తలరాతను చిన్నతనం చేశాయి. అంతేకాదు, మనం చేసే జప, ధ్యాన, దానం, సేవా కర్మలు తలరాతను మార్చగలవు. మనస్సులో భగవన్నామం ఉంటే, ఆ కృష్ణయే అంతా చూసుకుంటాడు.